తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. మూడో రోజైన అమ్మవారు దివ్యమైన తిప్పపై 3 చుట్లు విహరించారు. అంతకుముందు అమ్మవారికి నిరాఢ మండపంలో శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం 4 మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. 4వ రోజైన ఇవాళ సాయంత్రం అలిమేలుమంగ తెప్పపై 5 చుట్లు విహరిస్తున్నారు. ఆ తర్వాత సిరుల తల్లి గజవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారని టీటీడీ అధికారులు తెలిపారు. మరుతాగం సయంతో అస్మన్ వాజినాన్యద్రథానాం జయతామేతు ఘోష ఇయక్షమానా భృగుభిః సజోషా ఉత్సవాలు ఎంత వైభవంగా ఘనంగా ప్రారంభమయ్యాయో మనం ప్రతిరోజు కూడా వీక్షిస్తూ ఉన్నాం. సకలములైనటువంటి తిరుసుకునూరు క్షేత్రములో తెప్పోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. అమ్మవారి దేశమే ఈ తెప్పోత్సవాల్లో చూశాం. మొదటి రోజు అంటే 25వ తేదీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామివారి తెప్పోత్సవం మరిపించబోతూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు పద్మహారంతో పాలు మాత్రమే స్వీకరిస్తూ